సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ వార్త కొంచెం అంటే ఇలా కూడా చేస్తారా అనిపిస్తుంది. అంటే ఒక టీవీ ఛానల్తోని, ప్రముఖ ఇంగ్లీష్ టీవీ ఛానల్తోని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. తన మీద ఎలాంటి నెగిటివ్ సర్వేస్ అంటే నెగిటివిటీ రాకుండా పాజిటివ్ సర్వేలు జరపాలి అని చెప్పేసి. ఇందులో వాస్తవం ఉందా, లేకపోతే ఇది ఒక ఏమంటారు సోషల్ మీడియాలో వచ్చిన వార్త అంటారా? శ్రీ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా ఎన్నికల గురించి ఆలోచిస్తారండి. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి పరిపాలన మీద కాకుండా తిరిగి మళ్ళీ ఎన్నికల్లో ఎలా గెలవాలనే విషయంలోనే వాళ్ళు ఇప్పటి వరకు ముందుకెళ్ళారు. అది మిగిలిన రాజకీయ పార్టీలు ఎవరు ఇప్పుడు ఇట్లా చేయలే. తొలిసారిగా అలాంటి సరికొత్త ప్రయోగం చేస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు అలవిగాని విధంగా అతని మీద తిరిగి కోలుకోలేని విధంగా వ్యతిరేకత ఉంది కాబట్టి ఈరోజు అతను ఏం చేసినా కూడా తిరిగి అతనికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కానీ అతను వచ్చిన తొలి రోజు నుంచి కూడా పరిపాలన సాగటం అనేది ఒక ఎత్తుగా చూసుకొని అతను ఏకాడికి కూడా పరిపాలన మీద కానీ దీని మీద కానీ దృష్టి పెట్టుకోకుండా తన ఆర్థిక వనరులు తన పార్టీ వాళ్ళకి ఆర్థికంగా ఎలా మేలు చేయాలనే తలంపుతోటి ముందుకెళ్తూ, అలాగే ఎన్నికల రణక్షేత్రానికి 5 సంవత్సరాల తర్వాత కూడా ఎలా చేయాలి అనే దాని గురించి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడం కూడా జరిగింది. కాకపోతే అతను అనుకున్న విధానం ఎక్కడ ఎదురు తిరిగింది అంటే 151 స్థానాలు మనకి ఇచ్చారు. ఇక తెలుగుదేశం పార్టీ అనేది కోలుకోదు. తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా మనం భయపెడితే వాళ్ళందరూ వచ్చి మన పార్టీలో చేరతారు, ఇక ఆ పార్టీ అనేది ఉండదు అని చెప్పని భావించారు. ఆయన ప్రలోభాలకు కావచ్చు, ఆయన భయపెట్టిన విధానానికి కావచ్చు, ఒక 4 శాసనసభ్యులు మాత్రం వెళ్ళిన మాట వాస్తవమే. అది సహజంగా ఏ పార్టీలో ఇప్పుడు జరుగుతున్నాయి. కొత్తగా ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి వాళ్ళకు సిద్ధాంతాలు ఉన్నాయని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక 4 వెళ్ళిన తర్వాత కొంత వీళ్ళు మేలుకున్న మాట వాస్తవమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ ప్రజల్లో ఈ పరిపాలన మీద వచ్చిన వ్యతిరేకత చూసి మిగిలిన వాళ్ళు ఆగిపోయారు. ఆ పార్టీకి వెళ్ళి మొగ్గు చూపే ఆలోచన మాత్రం చేయలేదు. అలాగే ప్రజలు కూడా ఇతను పరిపాలన చేయట్లేదు, ఇతను సంపాదన మీద దృష్టి ఉంది, అలాగే మన వనరులన్నీ దోచుకుంటున్నాడు, మనకు వచ్చిన అవకాశాలను కూడా ఈయన లాగేసుకుంటున్నాడు, ఆయన ఒక్కడి తప్ప ఇంకెవరు బాగుపడే పరిస్థితి లేదనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. తర్వాత ప్రజావేదికను కూల్చడం ద్వారా ఆయన ఓ సందేశం ఇచ్చాడు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నిర్బంధించేసి అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, ప్రభాకర్ అక్కడ ఉన్నటువంటి ఇక ఒకళ్ళు కాదులేండి, వీళ్ళంతా ప్రతి నాయకుడికి అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, చింతమనేని ప్రభాకర్ గారు, దులిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు, ఒక్కొక్కళ్ళని చూసుకుంటా ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టిన విధానం చూసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ భయపెట్టాలని చూశారు. అలాగే సామాన్య కార్యకర్తలు కొంతమందిని హతమార్చడం ద్వారా ఆ విధమైన భయాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు అధికార గణాన్ని అడ్డం పెట్టుకొని, రక్షా ఓట్లను అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసిన నిర్వాహకం అమ్మో రేపు భవిష్యత్తులో మామూలుగా జరిగే ఈ సారస్వత ఎన్నికలకు కూడా ఇలానే చేస్తారేమో అనే అభిప్రాయాన్ని కలగజేయటం మాత్రం వాళ్ళు విజయవంతం అయ్యారు. అంటే అట్లా వాళ్ళు ప్రణాళిక రచించుకుంటూ వెళ్ళిపోయారు. అభివృద్ధి గురించి కాకుండా, ప్రజల అవసరాల గురించి కాకుండా, ప్రజల్ని వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే మన మాట వినరు. చంద్రబాబు నాయుడు గారు ఎంత చేస్తే ఆయన ఓడించిన వాళ్ళు రేపు పొద్దున మనం చేస్తే మాత్రం ఓడిస్తారా, కాబట్టి వాళ్ళని భయపెట్టాలి, ప్రలోభ పెట్టాలి, ఈ రెండే నమ్ముకొని వాళ్ళు ముందుకెళ్ళారు. ఎవరు ఏం చేసినా, ఎవరు ఎదురు తిరిగినా కూడా ఇదే పందాన్ని ఎంచుకున్నారు. కాబట్టి వాళ్ళు నిత్యం రాజకీయం చేసుకుంటారని వెళ్తూ ఉన్నారు. అలాంటి క్రమంలో వాళ్ళకు వ్యతిరేకంగా వార్తలు వచ్చే ప్రసార మాధ్యమాలు కావచ్చు, పత్రికలు కావచ్చు, పక్షపత్రికలు కావచ్చు, మాసపత్రికలు కావచ్చు, వాళ్ళన్నింటినీ చూసుకొని నయానా భయానా వాళ్ళకి ఏ విధంగా అయితే ఈరోజు కూడా ఇవి కూడా స్వతంత్రంగానో లేకపోతే ప్రజల కోసం పనిచేసి అది కొద్ది కనపడతా ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా వ్యాపార దృక్పథంతో ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా డబ్బే పరమావధి. కాబట్టి అలాంటి వాళ్ళకి మచ్చిక చేసుకుంటున్నారు వాళ్ళు. అలాంటి విషయంలో ముందంజలో ఉన్నారు. ఈ మధ్య
ఢిల్లీ స్థాయి నాయకులు కొంతమంది చెప్పిన విధానం, న్యాయమూర్తుల్లో కూడా కొంతమంది చేసిన విధానం వాళ్ళకి అంటే పత్రికల్లో కూడా వచ్చినాయి, అందరూ చూస్తూనే ఉన్నారు, చాలా ఆశ్చర్యపోయారంట. అంటే డబ్బుతోటి ఇట్లాంటి కార్యక్రమాలు చేయొచ్చా, అంటే ప్రలోభ పెట్టడానికి డబ్బుని అంతగా వెరజూపుతున్నారా, అంత ధనం ఆంధ్ర రాష్ట్రం దగ్గర ఉందా, ఈ నాయకుల దగ్గర ఉందా, ఆశ్చర్యపోయారంట వాళ్ళు. అంటే ఆ విధంగా ఈరోజు ప్రజల అవసరాలని, నాయకుల అవసరాలని, అలాగే ఉద్యోగస్తుల వాళ్ళ యొక్క అవసరాలని గుర్తించేసి వాళ్ళ ఆలోచనల విధానంగా వాళ్ళు ఎవరు ఏ విధంగా ఏ కార్యక్రమాలకైతే లొంగుతారో అలాంటి కార్యక్రమాలను చేసుకుంటూ ఫక్తు రాజకీయ వ్యాపార పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకెళ్తుంది. ఆ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలి. అంటే ఇప్పుడు చూస్తుంటే ఈ ఛానల్ మీద అంటే ఈ ఛానల్ ఏంటి, ఈ ఛానల్ మీద ఒక భారీ మొత్తాన్ని అయితే ఇన్వెస్ట్ చేశారు ఈ సర్వేలు రాకుండా, నెగిటివ్ సర్వేలు రాకుండా అని. ఇంతకాదు ఏ ఛానల్ ఎందుకు ఇంత మొత్తాన్ని అంటే తను చేసేది అంటే ఒక న్యూస్ ఛానల్ అంటే ప్రజలకి నిజం తెలియాలి, ఎవరు మంచి ఎవరు చెడు అని తెలిపేది కాకుండా ఇలా డబ్బులకి ఆశపడి తనకు ఒక పాజిటివ్ సర్వే ఇవ్వడం ఇది ఎంతవరకు అంటే ఇప్పుడు జగన్మోహన్ చేసిన అది తప్పు అనుకోవాలా, లేకపోతే ఈ ఛానల్ చేసేది తప్పు అనుకోవాలా సార్? ఇద్దరు చేసేది తప్పు కాదు. అదేలా సార్? అవును, ఈయన రాజకీయం కోసం ఈయన చేసుకుంటాడు. ఎవరైనా సరే ఎదురు పార్టీ వాళ్ళు గెలవాలని కోరుకోడు కదా. తన రాజకీయం కోసం ఆటంకాలు ఎదురైతే తొలగించుకుంటూ ముందుకెళ్ళటమే రాజకీయ పార్టీ యొక్క లక్షణం. ఆ విషయం అందుకే నేను అన్నాను, ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అభినందనీయులు, అందుట్లో సందేహం లేదు. వాళ్ళు కూడా తప్పెలా అవుతుంది, వాళ్ళు జేబులో పెట్టుకుంటే జనం ఏమైనా వింటున్నారా? ఇప్పుడు రామాయణము, భారతము, సూక్తులు, నీతి సూక్తులు, వేమన శతకాలో చెప్తే జనం వింటున్నారా? వింటలేదు కదా. 2000 రూపాయలు డబ్బులు తీసుకుని ఓట్లేస్తే జనము, అభివృద్ధిని పక్కన పెట్టి ఓట్లేసే జనాన్ని గురించి వాళ్ళు ఎందుకు ఆలోచించుకోవాలి? వాళ్ళు వ్యాపార దృక్పథం, వాళ్ళు మనుగడ సాగించుకోవాలి కదా. మనుగడ సాగించుకోవాలి అంటే వాళ్ళ వ్యాపారం ముందుకెళ్ళాలి అంటే వాళ్ళకున్న ఆస్తులు అమ్ముకొని వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇలాంటి అవకాశాలు ప్రచారం కోసమే కదా. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఉంటుంది, ఆ ప్రచారంలో వ్యతిరేకమైన ప్రచారం చేయకుండా ఉండడం కోసం వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ప్రచారం చేసినా డబ్బులు ఇస్తారు, వ్యతిరేకంగా లేకుండా ఉండడానికి కూడా డబ్బులు ఇస్తారు. ఇక్కడ 2 రకాలు ఉంటాయి కదా. అలాంటి అవకాశాలు వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు వదులుకుంటారు? నీతి నియమాల గురించి ఆలోచించుకుంటే ఇన్ని పత్రికలు పుంకాలుగా రావాల్సిన అవసరం లేదు కదా, ఇన్ని ప్రసార మాధ్యమాలు రావాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు వస్తున్నాయి? వీళ్ళందరూ ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు? కానీ ప్రజల్ని మిస్లీడ్ చేసినట్టే కదా సార్. వాళ్ళకి డబ్బులు వస్తున్న తర్వాత ప్రజలు ఏమైపోతే వాళ్ళకి ఎందుకమ్మా? ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవట్లేదు కదా, మంచి వాళ్ళని ఎన్నుకోవట్లేదు కదా. ఇలాంటి ప్రజల గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? వాళ్ళ స్వార్థమే ఆలోచిస్తారు, స్వార్థపరంగానే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏం మేలు జరుగుతుందో అంతిమంగా అదే ఆలోచిస్తారు వాళ్ళు. ప్రజల గురించి ఏసం మాత్రం కూడా ఆలోచించరాడు. అంటే ఇటు అంటే ఎవరైతే రాజకీయ నాయకులు వాళ్ళు ఆలోచించాక, వాళ్ళు మంచి చెడు చెప్పాక, ఏదైతే న్యూస్ పేపర్స్ ఈ ఛానల్స్ ఉన్నాయో ప్రముఖ ఛానల్స్, వీళ్ళు ఏది నిజం ఏది అబద్ధం అనేది చెప్పకున్నప్పుడు ఇంకా ప్రజల్లో ప్రభావం అనేది ఎలా ఉంటుంది సార్? అంటే ఏదో ఇష్టానికి ఓట్లు వేయడం అంతేనా? ఈ చరవాణి ఈరోజు ప్రజలందరి దగ్గర ఉంది. 60 నిమిషంలో ప్రపంచంలో ఏం జరుగుతుంది ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. మరి ప్రజలు వాళ్ళే కదా తీర్పు ఇవ్వాల్సింది. వాళ్ళు తీర్పు ఇవ్వనప్పుడు వాళ్ళే పక్కదారి పట్టించినప్పుడు ఎవరికి చెప్పాలి? కాబట్టి అంతిమంగా చూసుకుంటా ఉంటే ఏ రాజకీయ పార్టీలు అయినా సరే వాళ్ళ విజయం కోసం కలిసి వచ్చే వాళ్ళందరితో కలిసి వస్తారు, వ్యతిరేకించే వాళ్ళని ప్రసన్నం చేసుకుంటారు. అది ధనం రూపేణా లేకపోతే ఇంకో రూపేణా అనేది వేరే విషయం. అలాంటి అవకాశాలన్నీ ఆయన వదిలిపెట్టకుండా ముందుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, కానీ ప్రజలు అంతిమంగా వాళ్ళ నిర్ణయం ఏంటో, వాళ్ళ జరుగుతున్న ఇబ్బందులు ఏంటో వాళ్ళు చూసుకొని వాళ్ళు తీర్పిస్తారు. ఇవ్వలేదనుకోండి ప్రజల యొక్క కర్మ, అంతకంటే చేయగలిగిందంటే ఏమి లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు.